easy go. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. వాటి వీడియో ఏంటిదంటే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్కి కామెంట్స్ వచ్చినాయి, దాన్ని బట్టి వీడియో చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో కాలేజీలో హాస్టల్ ఉంటుందా ఉండదా అనేసి అడిగారు. బ్రో కాలేజీలో హాస్టల్ అయితే ఉంటుంది, కాకపోతే అలైడ్ అండ్ ఎంఎల్టీ వాళ్ళకి హాస్టల్ లేదు. ఎంబీబీఎస్ వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి కాలేజీలో. అలైడ్ అండ్ ఎంఎల్టీ వాళ్ళు బయటనే హాస్టల్ చూసుకోవాలి. హాస్టల్ లేదా రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. క్లాస్ రూమ్స్ ఎట్లుంటాయి, ఎంఎల్టీకి అలైడ్కి సేమా అన్నట్టు అడుగుతున్నారు. బ్రో ఎంఎల్టీ అండ్ అలైడ్కి క్లాస్ రూమ్స్ అయితే సేమ్ ఉంటాయి. ఒకటే క్లాస్ రూమ్. ఫస్ట్ ఇయర్లో అన్ని హెచ్ఎస్ గ్రూప్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నీ కలిపి ఒకటే క్లాస్ రూమ్లో ఉంటారు. సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది అందరికీ. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి సపరేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్స్ అయితే మీరు సపరేట్ తీసేసుకోవాలి కదా. ఎందుకంటే బయట తీసేసుకోవచ్చు, కాలేజీలో కూడా ప్రొవైడ్ చేస్తారు. మా బ్యాచ్ అప్పుడైతే కాలేజీలోనే ఇచ్చారు, అంటే ఫీ తీసుకొని కాలేజీలో ప్రొవైడ్ చేశారు మాకు. ఇప్పుడు ఇయర్ కాలేజీలో ఇస్తారో ఇయరో తెలియదు, బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమం. అన్న బీఎస్సీ ఎంఎల్టీ సబ్జెక్ట్స్ చెప్పండి. బ్రో సబ్జెక్ట్స్ వచ్చేసి మన అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సిఎల్పి అని ఉంటుంది. సిఎల్పి అంటే క్లినికల్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్. దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ డివైడ్ ఉన్నాయి. బేసిక్ మైక్రోబయాలజీ, ఇంకా బేసిక్ పెథాలజీ ఉంటుంది. ఇవి ఎంఎల్టీ సబ్జెక్ట్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లలో చెప్పండి, దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. ఇంకా గర్ల్స్కి అయితే హాస్టల్ చూపెట్టిన ఒకటి, మాతాశ్రీ గర్ల్స్ హాస్టల్ అనేసి. ఆ వీడియో కూడా చూడకపోతే చూసేయండి, నా ఛానల్ ఉంటుంది. బాయ్స్కి కూడా హాస్టల్స్ ఇట్లా మనకు కావాలి అంటే కామెంట్లలో అడగండి, నేను మంచిగా చూసి పెడతా. బ్రో హెచ్ఎస్కి ఫీజు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు గాయస్. హెచ్ఎస్కి ఫీజు గురించి అదంతా నేను ప్రీవియస్ వీడియోలో చేసి పెట్టినా, నా ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫీజు దేనికి ఎంత ఉన్నది అనేసి. ఇప్పుడైతే థర్డ్ ఫేజ్ రిపోర్టింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా అన్నది కూడా అంత క్లారిటీ లేదు, మన కేంద్ర యూజెస్ నుంచి తెలియలేదు. దాని గురించి వెయిటింగ్ ఉన్నా. ఇంకా మీకు ఇట్లాంటి కంటెంట్ ఏమైనా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.